స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 215 పాయింట్లు తగ్గి 21,522లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 74 పాయింట్లు తగ్గి 45,367లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 13 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 37 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా టాటా మోటార్స్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఉండగా నిఫ్టీ 50లో టాప్ లోజర్స్ గా బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికి వస్తే కేఈసీ ఇంటర్నేషనల్ ఈ కంపెనీ భారతదేశంలో సివిల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆర్డర్స్ అలాగే కేబుల్ సంబంధించిన బిజినెస్ కి ఇండియాలో అలాగే ఇతర దేశాల్లో మొత్తం కలిపి 1,304 కోట్ల విలువ గల ఆర్డర్స్ సంపాదించినట్లుగా 29th జనవరి అంటే నిన్న కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు ఇంట్రాడేలో 3% స్టాక్ పెరిగి చివరికి 630లో క్లోజ్ అయింది. సుజలాన్ ఎనర్జీ విండ్ ఎనర్జీలో సమర్థవంతంగా పనిచేస్తూ కాంపిటేటివ్ ని తట్టుకుంటూ గతంలో వచ్చిన నష్టాల్ని పూడ్చుకుని ముందుకి పోతున్న కంపెనీ సుజలాన్ ఎనర్జీ. ఈ కంపెనీకి ఇప్పుడు కొత్తగా మరో మంచి ఆర్డర్ రావడం జరిగింది. 642 మెగావాట్స్ ఆర్డర్ రావడం జరిగింది. ఇది ఎవరాన్ కంపెనీ అని ఈ బ్రూక్ఫీల్డ్ అండ్ యాక్సిస్ ఎనర్జీ వాళ్ళ యొక్క జాయింట్ వెంచర్ సంబంధించిన కంపెనీ నుంచి ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఎవరాన్ అనేది భారతదేశంలో రాబోయే 2-3 సంవత్సరాల్లో 6 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంది. సుజలాన్ ఎనర్జీ సంబంధించిన షేరు ఈ రోజు 44 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడంతో ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. దాంతో షేర్ కూడా అమాంతంగా పెరిగి 20% హైని టచ్ చేసింది. ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 37% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగితే నెట్ ప్రాఫిట్ 54% పెరిగింది. ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో గడిచిన 9 నెలల కాలానికి చూసుకున్నట్లయితే రెవెన్యూ 33% పెరిగింది గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే. అలాగే నెట్ ప్రాఫిట్ 40% పెరగడం జరిగింది. ఈ రోజు షేరు 20% పెరిగి 5,794 దగ్గర ట్రేడ్ అవుతుంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ రంగంలో అగ్రగామిగా అనేక ఎక్విప్మెంట్ ని మన నేవీకి, మిలిటరీకి ఇక ఎన్నో అవసరాలని తీరుస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ కి మరో మంచి ఆర్డర్ రావడం జరిగింది. 847 కోట్ల విలువ గల ఆర్డర్ ని కంపెనీ సంపాదించినట్టుగా అప్డేట్ చేసింది. ప్రస్తుతం 188 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎయిర్ కండిషనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ సుబ్రోస్. ఎయిర్ కండిషనర్స్ అంటే మన ఇంట్లో వాడే ఎయిర్ కండిషనర్స్ కాకుండా వెహికల్స్ లో, కారుల్లో, కమర్షియల్ వెహికల్ లో, ట్రైన్స్ లో, షిప్పుల్లో సో ఇలాంటి అప్లికేషన్ లో ఎయిర్ కండిషనర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ సుబ్రోస్. ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ లో ఒక మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. రెవెన్యూ గతంలో అంటే లాస్ట్ ఇయర్ 650 crores వస్తే ఇప్పుడు 730 కోట్లు రెవెన్యూని ప్రకటించింది. అలాగే నెట్ ప్రాఫిట్ గతంలో 8 కోట్ల 20 లక్షలు వస్తే ఇప్పుడు ఏకంగా 26 కోట్ల 80 లక్షలకి లాభాలు పెరగడం జరిగింది. ఈ అద్భుతమైన ప్రాఫిట్స్ డిక్లేర్ చేయటమే కాకుండా ఇంకొక మంచి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీ యొక్క మార్జిన్స్ పెరిగినాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ తను చేసే కోర్ బిజినెస్ ప్రోడక్ట్ దాంట్లో మార్జిన్స్ బాగున్నాయి అంటే ఈ రోజు కాకపోతే రేపు లాభాలు తప్పకుండా వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది అని గమనించాలి. ఈ రోజు స్టాక్ 7% పెరిగి 711 రూపాయల దగ్గర క్లోజ్ అయింది సుబ్రోస్. ఇక ఈ కంపెనీకి మరో ఆకర్షణీయమైన అంశం ఏంటంటే రాబోయే రోజుల్లో కమర్షియల్ వెహికల్స్ లో, ట్రక్స్ లో ఎయిర్ కండిషనర్స్ ని ఫిక్స్ చేయాలని ప్రభుత్వం పాలసీగా నిర్ణయించింది. కాబట్టి ఈ కంపెనీకి బిజినెస్ పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ కంపెనీ ఒక్కొక్క షేర్ కి 1400 డివిడెండ్ పే చేయబోతుంది. యాక్చువల్ గా కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ 1 రూపీగా ఉంది. ₹1 ఉన్న ఈ షేరు 1400% డివిడెండ్ ని డిక్లేర్ చేసింది కంపెనీ. అనౌన్స్ చేసిన డేటు జనవరి 24th. ఆ రోజు కంపెనీ షేరు రైబని పెరిగి 52 వీక్స్ హైని టచ్ చేసింది. ఆ తర్వాత కాస్త ప్రాఫిట్ బుక్ అయ్యి ప్రస్తుతం 1750 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే దీనికి రికార్డు డేట్ గా ఫిబ్రవరి 6 నిర్ణయించింది కంపెనీ. దీనికి సంబంధించి ఎక్స్ డేట్ కూడా ఫిబ్రవరి 6వ తేదీగా ఉంది. మీరు రికార్డ్ డేట్ కంటే ముందుగానే ఈ కంపెనీలో స్టాక్ కొనుక్కోవాలనుకుంటే డివిడెండ్ కోసం ముందుగానే కొనుక్కుని ఆ తేదీ కల్లా డీమాట్ అకౌంట్ లో ఉండేటట్టుగా చూసుకోండి. ప్రస్తుతం 1,750 రూపాయలు ట్రేడ్ అవుతుంది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఇక మంచి డివిడెండ్ ని ప్రకటించిన మరో కంపెనీ తాన్లా ప్లాట్ఫామ్స్. ఈ కంపెనీ ఒక్కొక్క షేర్ కి 600% అంటే 600 రూపాయలు డివిడెండ్ ని ప్రకటించింది. అనౌన్స్మెంట్ డేట్ అయితే జనవరి 23rd కంపెనీ అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన రికార్డు తేదీగా ఫిబ్రవరి 5 నిర్ణయించింది. అలాగే ఎక్స్ డేట్ కూడా ఫిబ్రవరి 5 గానే ఉంది. ప్రస్తుతం 998 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది తాన్లా ప్లాట్ఫామ్స్.
ఇక ఐపీఓ వచ్చిన కంపెనీలకు సంబంధించిన న్యూస్ విషయానికి వస్తే ఈ రోజు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీలు 4 ఉన్నాయి. అవి ఏ రేటుకి లిస్ట్ అయినాయి, ఎంతవరకు పెరిగినాయి, ఏ రేట్ లో క్లోజ్ అయినాయి ఒకసారి చూద్దాం. ఆ 4 కంపెనీలో కాన్స్టెలిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఈ కంపెనీ ఇన్వెస్టర్లకి కంపెనీ ₹70 ఆఫర్ చేస్తే ఈ రోజు మార్కెట్ లో లిస్ట్ అయిన ప్రైసే ₹210 ఉంది. ఒక టైంలో ₹220.50 దాకా పెరిగి అదే రేట్ లో ఇంచుమించు క్లోజ్ అయింది కాన్స్టెలిక్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇక రెండో కంపెనీ యూఫోరియా ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకి ₹100 కి షేర్లు ఆఫర్ చేస్తే ఈ రోజు మార్కెట్ లో లిస్ట్ అయింది ₹190 కి లిస్ట్ అయింది. ఒక టైంలో ₹199.50 అంటే దాదాపు ₹200 దాకా వెళ్ళిన ఈ షేర్ చివరికి ₹181 దగ్గర క్లోజ్ అయింది యూఫోరియా ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్. ఇక థర్డ్ కంపెనీ ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్. ఇన్వెస్టర్లకి ₹230 చొప్పున కంపెనీ అలాట్ చేస్తే ఈ రోజు మార్కెట్ లో లిస్ట్ అయింది ₹225 లిస్ట్ అయింది. ఇక చివరికి ₹208 దగ్గర క్లోజ్ అయింది ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్. ఇక నాలుగో కంపెనీ అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ లిమిటెడ్. ఇన్వెస్టర్లకి ₹140 చొప్పున షేర్లు అలాట్ చేస్తే ఈ రోజు మార్కెట్ లో ₹310 దగ్గర లిస్ట్ అయింది. ₹320 దగ్గర ఈ రోజు హైగా నమోదు చేసుకుంది. ఇక చివరికి ₹295 దగ్గర క్లోజ్ అయింది అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ లిమిటెడ్. ఇక ఐపీఓకి వచ్చి ఐపీఓ డేటు ఈ రోజుతో క్లోజ్ అయిన కంపెనీలు 3 ఉన్నాయి. ఒకటి డాక్మోడ్ హెల్త్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇది 215 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది. అలాగే మరో కంపెనీ ఫోన్ బుక్ ఆర్ ఫోన్ బాక్స్ రిటైల్ లిమిటెడ్. అంటే 2 బ్రాండ్స్ తో అది బిజినెస్ చేస్తుంది. కంపెనీ పేరు వచ్చి ఫోన్ బాక్స్ రిటైల్ లిమిటెడ్. ఇదైతే ఏకంగా 659 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది. ఇక డెలాప్లెక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ 178 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది. ఇవి ఈ 3 కంపెనీలు ఐపీఓకి వచ్చి ఈ రోజుతో ఆ డేటు క్లోజ్ అయిన కంపెనీలు. ఇక కొత్తగా ఒక ఐపీఓ కంపెనీ ఈ రోజు ఓపెన్ అయింది. అదేంటంటే బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ లిమిటెడ్. బిజినెస్ కాంపౌండెడ్ సర్వీసెస్, అసిస్టెడ్ ఈ సర్వీస్, ఈ గవర్నెన్స్ సర్వీస్ చేసే ఈ కంపెనీ జనవరి 30 అంటే ఈ రోజు ఓపెన్ అయింది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఐపీఓ డేట్ ఉంటుంది. షేర్ ₹129 నుంచి ₹135 వరకు ప్రైస్ బ్యాండ్ గా ఉంది. ఇది ఈ రోజు ఓపెన్ అయింది బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ లిమిటెడ్. ఇక ఐఆర్బి ఇన్ఫ్రా సంబంధించి నిన్న మనం న్యూస్ చెప్పుకున్నాం. చాలా ఫేవర్ న్యూస్. కంపెనీకి కాంపన్సేషన్ గా 1,681 కోట్లు అనుకోని వరంలాగా కలిసి వచ్చింది. దాంతో నిన్న స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు కూడా 14% పెరగడం జరిగింది ఐఆర్బి ఇన్ఫ్రా. ఇక లాస్ట్ కంపెనీ వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్. ఈ కంపెనీ మన్యవర్ పేరుతో షోరూమ్స్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే మ్యారేజ్ కి సంబంధించిన బట్టలు అమ్మే షోరూమ్స్ ఈ మన్యవర్ షోరూమ్స్ మనం ఆల్రెడీ అన్ని సిటీస్ లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మ్యారేజ్ సీజన్ లో ఎక్కువగా ముహూర్తాలు లేకపోవడం కావచ్చు, బిజినెస్ కలెక్షన్ రెవెన్యూ అనేది ఈ మధ్య కాస్త డౌన్ అయిందని చెప్పి కంపెనీనే స్వయంగా చెప్తుంది. ఇక రాబోయే క్వార్టర్స్ లో మంచిగా పికప్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా కూడా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అయితే ఈ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 9% పెరిగితే నెట్ ప్రాఫిట్ 7% పెరిగింది. మార్కెట్ లో ఎస్టిమేషన్స్ కి అనుకూలంగా రాకపోగా మార్కెట్ బిజినెస్ తగ్గింది అని కంపెనీ చెప్తుంది. దాంతో స్టాక్ ఈ రోజు నెగిటివ్ గా రియాక్ట్ అయింది. 7% తగ్గి ₹1,029 దగ్గర ట్రేడ్ అవుతుంది వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.